వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఈ దినమున మరి పరిశుద్ధాత్మదేవుడు మనకు ఆయన ఆరాధించే కృపను మనకు అనుగ్రహించారు కనుక అందరం కలిసి ఒక్కసారి దేవుని యొక్క నామాన్ని హల్లెలూయాతో మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక మాట, అన్నిటికంటే శక్తి కలిగిన ఆయుధం ఏమిటంటే ప్రార్థన, రెండవ ఆయుధం ఏమిటంటే వాక్యము, మూడవ ఆయుధం ఏమిటంటే స్తుతించటం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ కుటుంబంలో ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబంలో ఏముంటుందమ్మా? శాంతి, సమాధానం, జయం ఉంటుంది. ఏ కుటుంబంలో వాక్యం ఉంటుందో ఆ కుటుంబంలో ఏముంటుంది? శాంతి, నెమ్మది, సమాధానం ఉంటుంది. ఏ కుటుంబంలో స్తుతి ఉంటే ఆ కుటుంబంలో ఏముంటుందంటే జయం ఉంటుంది, అపజయం అనేటువంటిది ఉండదు. కనుక ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు ఏంటంటే, మన కుటుంబాలలో ప్రార్థన ఉండాలా, మన కుటుంబాలలో ఇంకోటి ఏముండాలా? వాక్యం ఉండాలా, మన కుటుంబాలలో స్తుతి ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. మంచిది ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథములో నుంచి ఒక లేఖనాన్ని మనం చూద్దాం. చూడండి, మొదటిగా దేవుడైనటువంటి యెహోవా అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు వారు మన గురించి ఏమి కోరుకుంటున్నారు, అసలు రక్షించబడినటువంటి ప్రతి బిడ్డ కూడా ఏ విధంగా ఉండాలని ఆయన మొదటగా కోరుకుంటున్నారో చూద్దాం. చూడండి ప్రియులారా, నిర్గమాకాండము 3వ అధ్యాయము, నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. నిర్గమాకాండము 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనము చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచి తిని, పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ రోజున ఐగుప్తులో ఉన్నటువంటి వారు 430 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి ప్రార్థన చేశారు. ఎన్ని సంవత్సరాలండి? 430 సంవత్సరాలు. 430 సంవత్సరాలు తదుపరి ఆయన ఏమంటున్నాడంటే, వారు నాకు పెట్టినటువంటి మొర నేను విన్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐగుప్తులో ఎవరైతే బానిసలుగా ఉన్నారో, ఐగుప్తులో ఎవరైతే మరి దేవునికి మొర పెట్టారో వారి మొరని దేవుడు విన్నాడు. ఈ రోజున కూడా మనతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ బాధలను నేను చూస్తున్నాను, ఇదిగో నీ మొరను నేను వింటున్నాను, నిశ్చయముగా నేను ఒక రోజున మీకు జయాన్ని ఇస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాలమున మీరు ఏ యొక్క సమస్యతో వచ్చారో, ఏ బాధలతో వచ్చారో, ఏ ఇబ్బందులతో వచ్చారో నాకైతే తెలియదు, కానీ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మొట్టమొదటిగా ఇదిగో నేను ఐగుప్తులో ఉన్నటువంటి వారి యొక్క మొరను నేను విన్నాను, వారికి తీర్పు తీర్చి వారిని విడిపించాను, నడిపించాను నా దాసుడు ద్వారా. ఈ రోజున ఈ యొక్క బ్రహ్మానందపురంలో ఈ క్రీస్తు ప్రార్థన సహవాసానికి వచ్చిన వారి అందరి బాధలను కూడా నిశ్చయముగా నేను చూస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే చూసే దేవుడండి. మన దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, ఆయన బాధలు చూస్తమే కాదు, కానీ ఆయన నీ మొరను ఆలకించి నీ దుఃఖమును సైతం కూడా ఆనందముగా మార్చగలిగిన దేవుడు. ప్రియులారా, వారు మొరపెట్టారు, అయ్యో మేము ఈ యొక్క చాకిరి చేయలేకపోతున్నాము, అయ్యో మేము ఇక్కడ ఈ యొక్క ఇటుక రాళ్ళ పని చేయలేకపోతున్నామని వారి యొక్క మొర విన్న దేవుడు ఈ ఉదయకాలమున నీతో చెప్తూ ఉన్నాడు, నీ మొర కూడా నేను వింటున్నాను, నీ కష్టాన్ని నేను చూస్తున్నాను, నీ దుఃఖాన్ని నేను చూస్తున్నాను, నీవు పడుతున్నటువంటి ప్రయాసను నేను చూస్తున్నాను, నిశ్చయముగా నీకు నేను సహాయము చేయగలిగిన దేవుడను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మంచి సహాయకుడండి. ఆయన వంటి సహాయకుడు ఎవరు కూడా ఈ భూ ప్రపంచంలోనే లేడు. ప్రియులారా, మనకు ఎవరైనా సహాయం చేసేవాడు ఉన్నాడు అని అంటే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే.
మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్న 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. ఎక్కడ పడిపోయి ఉన్నాడు? బెతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల నుంచి ఆ వ్యక్తి పడిపోయాడు. అరే, ఆ వ్యక్తిని పట్టించుకునేవారు లేరు, ఆ వ్యక్తిని తీసి మరి పరామర్శించేవారు లేరు. ఎంతో బాధపడుతూ ఎంతో వేదనతో పడి ఉన్నటువంటి ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? చూచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాలుగా బాధపడుతున్నావో, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నావో నాకు తెలియదు, కానీ నా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏ విషయంలో బాధపడుతున్నావో ఆయన చూస్తున్నాడు. ఒక రోజున ఆయన నీ దగ్గరికి వచ్చి నీ సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అలాగనే నీటి కొరకు హాగరు ఎంతో ఎదురు చూస్తుంది. అయ్యో, నాకు నీరు లేకపోతే నా బిడ్డ చనిపోతాడు. అరే, పాలు తాగేటువంటి బిడ్డ ఇక నన్ను నా బిడ్డను చంపివేయటానికి నేను ఈ యొక్క ఎడారి ప్రాంతానికి వచ్చానని ఎంతో వేదనతో ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరమ్మా? హాగరు. ఎప్పుడైతే హాగరు ప్రార్థన చేశాడో దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యము జరిగించి నేను చూచుచూ ఉన్న దేవుడను అని చెప్పి సహాయము చేసి నీటి బుగ్గను ఆ యొక్క ఎడారిలో నుంచి నీళ్లు వచ్చేటట్లుగా చేసిన దేవుడు మన దేవుడు. వారి సమస్యల కంటే మన సమస్య పెద్దదంటారా? వారి ఇబ్బందుల కంటే మన ఇబ్బందులు పెద్దదంటారా? ఖచ్చితంగా దేవుడు చెప్తూ ఉన్నాడు, నేను నీ యొక్క పరిస్థితిని కూడా చూస్తున్నాను, నేను నీ స్థితిని కూడా చూస్తున్నాను. నేను ఎలాంటి వాడనంటే ప్రతి పరిస్థితులు కూడా మార్చగలిగినటువంటి దేవుడు అనేది వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, నీ కన్నీరు మనుషులు కనపడకపోవచ్చు, నీ దుఃఖము మనుషులు కనపడకపోవచ్చు, నీ వేదన మనుషులు కనపడకపోవచ్చు, కానీ ఎవరికి కనపడుతుందండి? జీవము కలిగిన దేవునికి కనపడుతూ ఉన్నది. ప్రియులారా, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఆయన ఏదైనా చేసి ప్రతి సమస్యను కూడా ఆయన తీర్చగలుగుతాడు. నువ్వు అనవచ్చు, అయ్యా మేము కొన్ని రోజులుగా ప్రార్థన చేస్తున్నామయ్యా, అయ్యా క్రమం తప్పకుండా ప్రార్థన చేస్తున్నామయ్యా, అయినప్పటికీ మాకు ఆ కార్యం జరగట్లేదు, ఎంతో వేదనగా ఉంది, ఎంతో బాధగా ఉంది, ఎంతో భారంగా ఉంది అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, చూస్తున్నాడు. తగిన కాలమందున ఏం చేస్తాడంటే నీకు ఆయన ప్రతిఫలము దయచేస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్న ప్రియులారా, ఒక కోడి గుడ్డు పెట్టినప్పుడు ఆ గుడ్డులో నుంచి పిల్ల రావడానికి ఎన్ని దినాలు పట్టిద్దండి? 21 దినాలు పట్టిద్ది, అవునా కాదా? అలాగనే ప్రియులారా, మరి ఒక మనిషి గర్భము దాల్చి ఆ మనిషిని మరల ప్రసవించడానికి ఎన్ని దినాలు పట్టిద్ది? 9 దినాలు లేక 10 దినాలు పట్టిద్ది, 10 నెలలు పట్టిద్ది, 9 నెలలు లేక 10 నెలలు పట్టిద్ది. అలాగనే మరి ఇంకా మనం గమనించినప్పుడు ఒక వేణుగంట అది గర్భం దాల్చిన నాటి నుంచి కూడా మనం చూస్తే ఇంచుమించుగా మరి ఒక 2 సంవత్సరాలు, ఆ 2 సంవత్సరాలకు అదేమైద్ది? అది మరలా ఆ పిల్లను కంటదంటే ఒక కోడి సైజులో ఉన్నదాన్ని కోడి సైజుకి తగ్గట్టుగా రోజులు పెంచిచ్చాడు. ఒక మనిషి ఈ భూమి మీదకి రావటానికి ఆ మనిషి అవయవాలన్నీ ఎన్ని నెలలకి సిద్ధపడతాయో ఆ విధంగా దేవుడు డిజైన్ చేశాడు. ఒక ఏనుగు పిల్ల కూడా ఎలాగనైతే డిజైన్ అయ్యి రావాలో దాని సైజుకు తగ్గట్లుగా దాని సమయాన్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. ఏ సమయానికి ఆ సమయం దేవుడు చేస్తాడు ప్రియులారా. కనుక ఈ యొక్క ఉదయకాలము దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీ పరిస్థితిని అంతా కూడా నేను చూస్తూ ఉన్నాను. ప్రియులారా, మనుషుల దగ్గరికి వెళ్తే మనం మోసపోతాం, మనుషుల దగ్గరికి వెళ్తే మనుషులు మనల్ని పట్టించుకోరు. కానీ మన దేవుడైతే నమ్మదగినటువంటి దేవుడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. ఒక సేవకుడుగా వాగ్దానం చేస్తూ ఉన్నాను, ఇశ్రాయేలును నడిపించిన దేవుడు, విడిపించిన దేవుడు ఈ రోజున నిన్ను నన్ను కూడా విడిపించడానికి నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. నీకున్నటువంటి అప్పుల సమస్య కావచ్చు, నీకున్నటువంటి వేదన కావచ్చు, ఒకవేళ నీ యజమానుడు నీ దగ్గర లేకపోవచ్చు, నీ ఇంట్లో నీ బిడ్డలు మాటినకపోవచ్చు, కానీ ప్రతీది కూడా దేవుడు ఏం చేస్తున్నాడమ్మా? చూస్తున్నాడు. తగిన కాలమందు సమృద్ధిగా దేవుడు నీకు అది దయచేస్తాడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. మేము కూడా ప్రియులారా మా బిడ్డల కొరకు ఎన్నో రోజులుగా ప్రార్థనలు చేశాం. ఎన్నో రోజులుగా నేను ప్రార్థన చేశాను, సంఘం ప్రార్థన చేసింది, కుటుంబంలో ఉన్న మరి యజమానురాళ్ళు ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేస్తే ఏ రోజుకి వాళ్ళు మారారండి?
ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు? వారిని తీసుకొచ్చి మందిరంలో నిలబెట్టారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు ఎవరంటే మర్చిపోవడానికి ఆయన అన్యాయస్తుడైన దేవుడు కాదండి. ఒకవేళ జరిగే కార్యాలు ఆలస్యం అవుతాయేమో, కానీ దేవుడు మాత్రం ఏ విషయంలో కూడా ఆలస్యం చేయడని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా ప్రియులారా. నిశ్చయముగా నువ్వేమడుగుతున్నావో నాకు తెలియదు, కానీ ఒక ఉదయకాలంలో దేవుడు చెప్తూ ఉన్నాడు, నీ స్థితినంతా కూడా నేను మార్చగలిగినటువంటి దేవుడు నన్ను చెప్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మిన వారు ఒక్కసారి హల్లెలూయా చెప్దాం. ప్రియులారా, మన దేవుడు ఎలాంటి వాడంటే సమస్తము సమకూర్చి జరిగించేటువంటి దేవుడు. అయ్యా, నిజంగా నువ్వు చెప్పినట్లుగా ఎప్పుడైతే ఒప్పుకుంటావో కనికరం కలిగిన దేవుడు కనుక ఆయన ఏం చేస్తాడంటే నిన్ను పరిశుద్ధుడిగా చేసి బహుగా ఫలించేటట్లుగా చేస్తాడని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం ఫలించాలంటే ఏం చేయాలి? రాళ్ళు తీసివేసుకోవాలా. లాజరుకున్న రాయిని వారు తీసివేశారు, లాజరు లెగిసి బయటకు వచ్చాడు. మనం కూడా వాళ్ళు ఏ రాళ్ళు తీసేసుకోవాలా? వాటి పేర్లు ఎందుకులే, కానీ అది మీకే తెలుసు, మీకే వదిలిపెట్టేస్తున్నా. దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆత్మను మనం పొందుకోవాలి అంటే, దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి ఆ యొక్క ఆత్మను మనం అనుభవించాలి అంటే కొన్ని విషయాలలో మనము దేవునికి అడ్డుగా ఏమున్నాయో వాటిని తీసేసుకోవాలి. వాటిని ఎప్పుడైతే తీసేసుకుంటామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బహుగా ఫలించేటట్లుగా చేస్తాడు. వాటిని అట్టగా పెట్టుకుంటాను, ప్రభువా నువ్వు రావాల్సిందే, లాజర్ను లేపినట్టుగా నన్ను లేపాల్సిందే అంటే కుదరదు. వాటిని తీసేసినప్పుడు అద్భుతాలు జరుగుతాయి. వాటిని తీసేసినప్పుడు ఏమవుతాయి అంటే కొన్ని కార్యాలు జరుగుతాయి. కనుకనే ప్రియులారా, దేవుడు చేసే కార్యాలు మనం చూడాలా ప్రియులారా. మనం ఈ లోకానుసారంగా కొన్ని విషయాలలో చచ్చినట్లుగా బ్రతకాల, ఏమీ మనకు ఉండకూడదు. ఇప్పుడు ఒక చనిపోయిన వ్యక్తి ఉన్నాడండి. మేము మొన్న వెళ్ళాం, ఎక్కడికి? మంగళగిరి ప్రాంతానికి వెళ్ళాం. మేము ఎంత తిరిగినా ఎంత చేసినా ఆ వ్యక్తి చనిపోయే ఉన్నాడు. మేము ఎంతమంది ప్రార్థన చేసినా చనిపోయాడా లేడా? ఇప్పుడు మాట చెప్తున్నా, ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి తిట్టండి, మీరు బ్రతుకుతాడా? బ్రతకడు. చనిపోయిన దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయాలా? కర్ర తీసుకుని ఇట్ట పొడవండి, బతుకుతాడా? బతకడు కదా. మరి మనల్ని చనిపోయినప్పుడు మనం ఎట్లా ఉండాలా? ఎవరైనా ఏమన్నా అంటే మనం ఏమంటామండి? తిరిగి వారిని అంటాం, అవునా కాదా? అంటే చాలామంది జీవితాలలో ఇవాళ చనిపోతున్నారు, కానీ మళ్ళీ తిరిగి బ్రతికేస్తున్నారు. మేము చనిపోం, మమ్మల్ని ఎవరన్నా ఒక మాట అంటే మేము 10 మాటలు అంటామండి, అంతే మాకున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, మన దేవుడు ఎవరు అని అంటే చనిపోయిన వ్యక్తికి ఒక వ్యభిచారం చేయమంటే చేస్తాడా? చనిపోయిన వ్యక్తిని ఒక అబద్ధం ఆడమంటే ఆడతాడా? చనిపోయిన వ్యక్తిని నీకు ఇంత డబ్బు ఇస్తాను, నువ్వు వచ్చి నాకు సాగిలపడమంటే సాగిలపడతాడా? అది చావటం అంటే. అర్థమైందా? ఒక్కసారి విడిచిపెడితే మరలా దాన్ని మనం ఏం చేయకూడదు? పాతి పెట్టిన తర్వాత మరలా దాన్ని మనము తవ్వకూడదు. ఇప్పుడు పాతి పెట్టిన శవాన్ని మొన్న ఒరిస్సా ప్రాంతంలో వాళ్ళ అక్కగారు చనిపోతే ఒక 20,000 పెట్టి అతను ఏం చేశాడంటే కార్యక్రమాలు చేశాడు. ఆ యొక్క గోదావరి బ్రాంకీకి వెళ్ళి ఒరిస్సాలో వెళ్ళి అడిగాడు, అయ్యా మరి డబ్బులు కావాలా, మక్క పేరు మీద ఉన్న డబ్బులు మాకు ఇప్పించండి అంటే మాకు ప్రూఫ్లు కావాలని అడిగారు. అతను చదువుకోవాలా, అతను అడవి మనిషి, ఏం చేయాలో తెలియక ఏడ్చి బాగా ఆలోచించి వెళ్ళి ఆ చనిపోయినటువంటి అక్క శవాన్ని తవ్వి అస్థిపంజరాన్ని భుజాన్ని వేసుకొని వచ్చి బ్యాంకు ముందు పడేశాడు. బ్యాంకు ముందు పడేస్తే అందరూ వచ్చారు, పోలీసులు వచ్చారు. అందరూ వచ్చి చూస్తే ఏముంది? అతని కాడ ఏ ఆధారం లేదు. ఆ చనిపోయినటువంటి తవ్వినప్పుడు ఏమొచ్చింది? అస్థి పంజరమే వచ్చింది, ఇంకేమి రాలా. అంటే ప్రియులారా, మరలా మనము లేచామంటే వాసన కొట్టే జీవితమే మనలో ఉంటుంది. అమ్మ, సువాసన కట్టే జీవితం మనలో ఉండదు. అతనికి చదువు లేదు, జ్ఞానం లేదు, డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలనేటువంటి ఆ ఆలోచన లేదు. కాబట్టి చనిపోయిన వ్యక్తిని తీసుకొస్తే వాళ్ళు డబ్బులు ఇస్తారనే ఆశ కలిగి చనిపోయిన వ్యక్తిని కొన్ని కిలోమీటర్లు భుజాన్ని వేసుకొని మోసుకుంటూ వచ్చాడు ఆయన. ప్రియులారా, అధికారులు కూడా భయపడిపోయారు ఆయన్ని చూసి. అమ్మో, మమ్మల్ని కూడా ఏమైనా చేస్తాడేమోనని. అలాగే ఏం చేస్తారంటే దేవుని ఎరగనోళ్ళు చేస్తారు. దేవుని ఎరిగిన వాళ్ళు ఏం చేయాలి అంటే కొన్ని విషయాలలో మనల్ని మనమే
మనల్ని మనమే తగ్గించుకోవాలా. అందుకని ఆయన చెప్తూ ఉంటాడు కదా కొన్ని విషయాలలో, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు, ఎవడు నా యందు నిలిచి ఉంటాడు వాడు బహుగా ఫలిస్తాడు. ఎవరి యందు నిలిచి ఉంటే? దేవుని యందు నిలిచి ఉంటే. చాలామంది వాళ్ళ దేవుని యందు నిలటం పక్కన పెట్టి ఎక్కడెక్కడో నిలబడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏం లేదు. మనం ఎక్కడ నిలవాలంటే దేవుని యందు నిలవాల. చచ్చిపోయే మనలను, ఎందుకు పనికిరాని మనలను ఆయన మంచి మొక్కగా ఉండి అంటు కట్టి మనల్ని ఆయనలో ఫలించేటట్లుగా చేశాడండి. మన పాపాల చేత, మన శాపాల చేత మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడు అని అంటే, ప్రియులారా, ఆయన నీతిమంతుడిగా ఉన్న దేవుడు కనుక ఆయన చెక్కబడి ఆ అంటులో మనల్ని కూడా అంటు కట్టి మనల్ని మరలా బ్రతికింప చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక మనిషి బ్రతకాలి అని అంటే, ఒక మొక్క బ్రతకాలి అని అంటే, నా మొక్కకి ఏం చేయాలంట? అది అయితే ఏరు ఏదైతే ఉన్నదో దాన్ని తీసివేసి మరలా వేరే ఏరుని అంటు కడితేనే అది బ్రతికిద్ది, లేకపోతే అది బ్రతకదు. ఇవాళ మనం కూడా బలలో చేయి వేస్తున్నాము అని అంటే, మనలో ఉన్న స్వభావాలన్నీ కూడా తీసివేసుకుంటే యేసయ్య రక్తము, యేసయ్య శరీరం మనలోకి వచ్చినప్పుడు మనం ఎలాగనుంటాము అంటే ఫలించేటువంటి వారిగా ఉంటాము. మనం ఎలాగనుంటామంటే బహుగా ఫలిస్తాము. ప్రియులారా, బహుగా ఫలిస్తాము. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యములో ఏముంటుందంటే, మనుషులు మీ సత్క్రియలు చూచి, మనుషుల ఎదుట మీ సత్క్రియలు చూచినప్పుడు పరలోకములో ఉన్నటువంటి నేను ఎంతో ఆనందిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన క్రియలు ఎలాగ ఉండాలంటే సత్క్రియలుగా ఉండాలా. మన క్రియలు ఎలాగ ఉండాలి? మంచి క్రియలుగా ఉండాలా. ప్రియులారా, చెప్తూ ఉన్నా, ఇవాళ నూతనంగా బలలో చేవేసేటువంటి వారితో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. జనుల ఎదుట మనం సత్క్రియలు చేసేటువంటి వారిగా ఉండాలా. అలాగనే ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి యేసయ్యలో మనం అంటు కట్టబడాలా. ఎప్పుడైతే ద్రాక్షవల్లిగా ఉన్నటువంటి యేసయ్యలో అంటుకట్టబడతామో అప్పుడు మన స్వభావం మనలో ఏముండదు, పనిచేయదు. యేసయ్య స్వభావం మనలో నుంచి పనిచేసి ఆయన కార్యాలు మనం ప్రారంభిస్తామని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాం. రక్షించబడిన వారికి మొదటిగా ఏముండాలమ్మా? ప్రార్థన జీవితం ఉండాలా. రక్షించబడిన వారికి రెండవదిగా ఏముండాలా? ఈ లోకానుసారంగా చనిపోయేటువంటి జీవితం ఉండాలా. రక్షించబడిన వారికి మూడవదిగా ఏముండాలా? ఆయనతో అంటుకట్టే జీవితం ఉండాలా. అప్పుడు మన సత్క్రియలు జనాలు చూసి బలా మంచి దాసుడా అంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయ్యా, నూతనంగా రక్షించబడినటువంటి ప్రియులకు కూడా, యవనస్తులకు కూడా చెప్తూ ఉన్నాను, ప్రార్థన చేయటం మాత్రం మానద్దు. ప్రార్థన ఎలాంటిదంటే నీ యొక్క స్థితిగతులన్నింటినీ కూడా మార్చగలిగిద్ది ప్రార్థన. రెండవదిగా, వాళ్ళు అక్కడికి వెళ్ళారు నేను కూడా అక్కడికి వెళ్తాను అనొద్దు. కొన్ని విషయాల్లో మనం ఎలాగని ఉండాలా? చచ్చినట్లుగా ఉండాలా. చావు అంటే ఏంటి? ముసుకేసుకొని మనం వచ్చేసామంటే ఇంక మరలా మనం వెనక్కి తిరిగి చూడకూడదు. లోతు భార్య ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. నా వెండి ఉంది, నా బంగారం ఉంది, నా ఇల్లు ఉంది, నా బంధువులు ఉన్నారు, నా రక్త సంబంధికులు అందరూ ఉన్నారు. ఆడవాళ్ళ దగ్గర వచ్చింది ఇదే బాధ. వాళ్ళ పుట్టొంటోళ్ళని ఏమన్నంటే ఊరుకోరు. కానీ ఏంటి, మామూలుగా మా వాళ్ళని ఏమన్నా కానీ ఏం పర్లా. అయినా నేను ఇవన్నీ చెప్పదలుచుకోలేదులే, ఊరక చెప్తున్నా. వాళ్ళకి ప్రేమ, ఆ ప్రేమ 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 ఏమైపోయిందో తెలుసా? ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి తిరిగి మనం ఎప్పటికి కూడా ఇక చూడకూడదని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నా. మూడవదిగా, యేసయ్యలో అంటుకట్టబడే అనుభవం ఉండాలి. అంటుకట్టడం అంటే ఆయనలో ఉన్న క్రియలు మనలో కనపడాలా, ఆయనలో ఉన్న ప్రేమ మనలో కనపడాలా, ఆయనలో ఉన్న త్యాగం మనలో కనపడాలా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆ విధంగా దేవుడు సమస్త విషయాలలో గొప్ప కార్యాలు జరిగించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మీ పాదాలకు వందనాలయ్యా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిజముగా మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు అయ్యా, గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. వారు ఎన్నో సమస్యలతో ప్రభా మొరపెడుతూ ఉన్నప్పుడు వారు మొర మీరు వింటున్నాను అని చెప్పిన దేవుడు. అలనాడు ఇశ్రాయేలు మొరను విని 10 అద్భుతాలు చేసిన దేవుడు అయ్యా. వారిని నడిపించిన దేవుడు, విడిపించిన దేవుడివి. మా బిడ్డల పక్షాన కూడా మీరు కార్యాలు జరిగించండి. వారు ఏ విషయంలో ప్రార్థన చేస్తున్నారో నిశ్చయముగా ఆ కార్యములు జరుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉండగా వారి
కార్యములు ఈ దినం నుంచి మీరు ప్రారంభించండి, జరిగించండి. రేపు వారంలో నీ బిడ్డలను సాక్షిగా నిలబెట్టుకోనండి. అదేవిధంగా ప్రభు రక్షించబడిన తర్వాత మేము గోధుమ గింజ భూమిలో ఎలా చనిపోయి ఉన్నదో అలాగ చనిపోయినప్పుడే బహుగా ఫలిస్తామయ్యా. అలాంటి చనిపోయేటువంటి అనుభవం ఇవ్వండి, నీలో ఫలించేటువంటి అనుభవం దయచేయండి. మూడవదిగా మా సత్క్రియలు చూసి తండ్రి ఈ ప్రజలు మెచ్చుకున్నట్లుగా నీలో అంటుకట్టబడి నీలో ఉండి బహుగా ఫలించినట్లుగా సహాయము చేయమని, యంత్రం ద్వారా వినుచున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకొని ఆ విధంగా ఉండేటువంటి కృపను మీరు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.